ఏం చెప్పాలి ఇంకా టీ రమణయ్య 70 సంవత్సరాలుగా మేము చేసుకుంటున్నాము. మా ఆధీనంలో ఉన్నది. బండ్లపై గ్రామంలో ఉండేది మాది. రెడ్డివారిపల్లి గ్రామం మాది ఉన్నాము. వాటి నుంచి వచ్చే నలుగురు అన్నదమ్ములు మా అధీనంలో నుండి చేసి దౌర్జన్యముగా వచ్చి మమ్మల్ని బాధించి 2 జేసీపీలు ట్రాక్టర్ వచ్చి 50 మంది పొంగునూరు పక్క వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధించి చేసి నిమ్మలపల్లి స్టేషన్ పోయి ఎస్ఐ గారితో చెప్పుకొని మా బాధలు తీర్స్తారని చెప్పి మేము అక్కడ పోయి ఇది చేసినాము. ఏం చేస్తారో ఏమో సార్ అని చెప్పేసి ఇది చేసినాము. మాకు మా జీవనాధారం ఇదేను, ఎట్లన్నా కానీ మాకు న్యాయం చేయండి. 78 నుంచి సేద్యం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎవరు మాదేని రాలేదు. ఇప్పుడు దౌర్జన్యంగా 2 రోజుల నుంచి మాది అనేసి వచ్చి నలుగురు వచ్చి జేసీబీలు పెట్టి మా మామ అడ్డం పడింటే కూడా పక్కకు తోసేసి మేము పోయినా కూడా లెక్క లేకుండా వాళ్ళు మనుషులు పెట్టి 30-40 మంది మనుషులు పెట్టి మేము మగవాళ్ళు ఎవరు లేరు, ఇంకా మేము మా ఇంటికి కాదనేసి వెళ్ళిపోయి నిమ్మలపల్లి స్టేషన్ కాడ విన్నాం సార్. న్యాయం మీరే చేయాలి సార్. ఒక 40 మంది దాకా వచ్చినారు సార్ దాడి చేసేదానికి. మా మామ వాళ్ళు మా ఎత్తోళ్ళు అందరం వచ్చినా కూడా ఇటుకి మమ్మల్ని లెక్క చేయకుండా ఎన్నికి తీసేసి మీరు గురుబారుకొని మగవాళ్ళంతా వచ్చినారు మా మీదకి. ఆడవాళ్ళ మీదకి లెక్క జమ లేకుండా మాట్లాడేది. ఇది మా భూమి, దీని మీద మేము ఆధారపడి ఉన్నాం సార్. ఈ ప్రకారం దాడికి వచ్చినారు మా మీదకి. ఇండ్లపై కూడా చంపేదానికి కూడా ఎన్నికిపోరు సార్ మా మీదకి. దీని మీదనే నమ్ముకోండి. 70 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం సార్ ఈ భూమి. ఈ బుద్ధు వేరే వాళ్ళు వచ్చి మాది అని తిరగబడి ఈ పక్క జేసీపీలు పెట్టి ఈ పక్క దౌర్జన్యం చేస్తాను సార్. వేరే వాళ్ళు సార్ మేము చేస్తాను అన్నేళ్ళ నుంచి చేస్తాను చూసినట్టోళ్ళే వాళ్ళే మాకు తిరగబడి జనాలు పెట్టించి ఇట్లా బెదిరిస్తున్నారు సార్. కొన్నామని చెప్పి దౌర్జన్యంగా వస్తున్నారు సార్. కూడా ఎన్నికి బారు సార్ వాళ్ళు. మాకు ఎట్లన్నా కానీ మీరు న్యాయం చేయాలి సార్ మాకు. నా పేరు టి శ్రీనివాసులు, దిండి మీద జంగంపల్లి, నిమ్మలపల్లి మండలం, బండ్లపై పంచాయతీలో మాకు భూమి ఉన్నది. అది 70 ఏళ్ళుగా మా తాతల కాలం నుండి చేసుకుంటున్నాము. ఇప్పుడు పొంగునూరు సంబంధించిన వాళ్ళు వచ్చి మాకు పట్టా ఉన్నది. 3 రోజుల నుంచి జేసీపీలు పెట్టి కొట్టాలని చెప్పేసి 50-60 మంది వచ్చి మీ జేసీపీ అడ్డం వస్తే కొడతామని చెప్పేసి మమ్మల్ని బెదిరించినారు. అట్లా అని చెప్పేసి మేము నిమ్మలపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. మాకు న్యాయం చేయాలని అధికారులకు ఆదాయపడతాను.